ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భాగవతములోని 11వ స్కందంలో 29వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఏ ప్రకారము అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుతున్నవో ఆ ప్రకారమే ఈ మనుషులోకమందలి వీరులు అనగా రాత్రులు లెస్సగా జ్వలించుతున్న మీ నోళ్ళ యందు ప్రవేశించుతున్నారు. ఇక 29వ శ్లోకంలో అలా తెలియజేస్తున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తదైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. యథా ఏ ప్రకారముగా పతంగా మిడతలు నాశాయ వినాశము కొరకు సమృద్ధ వేగా మిక్కిలి వేగము గలవై ప్రదీప్తం బాగుగా మండుచున్న జ్వలనం అగ్నిని విశంతి ప్రవేశించుతున్నవో తథా ఏ ఆ ప్రకారముగానే లోకాహ అపి జనులు కూడా సమృద్ధ వేగా మిక్కిలి వేగముతో కూడిన వారై నాశాయ నాశము కొరకు తవ నీ యొక్క వక్త్రాణి నోళ్లను అనగా నోళయందు విశంతి ప్రవేశించుతున్నారు. ఏ ప్రకారము మిడతలు వినాశము కొరకు మిక్కిలి వేగముతో కూడినవై బాగుగా మండుతున్న అగ్నియందు ప్రవేశించున్నవో ఆ ప్రకారమే జనులను మిగుల వేగముతో కూడిన వారై నాశము కొరకు మీ నోళయందు ప్రవేశించుతున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.